హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే ప్రసన్న వదనం. సో ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ మూవీ యొక్క స్టోరీ లైన్లోకి వెళ్తే ఓపెన్ చేయగానే మనం హీరోకి ఒక పెద్ద యాక్సిడెంట్. సో దాని తర్వాత తనని హాస్పిటల్కి తీసుకెళ్తారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ తనకు జరిగిన యాక్సిడెంట్ వల్ల సో తను మనుషుల ఫేస్ను గుర్తించలేడు. సో మాట్లాడే మాటలను కూడా ఎవరు మాట్లాడుతున్నారో తను గుర్తించలేడు. సో ఇలా జరుగుతున్న టైంలో ఒక పర్సన్ నైట్ టైంలో ఒక అమ్మాయిని లారీ కిందకు నూకేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి చచ్చిపోతుంది. సో అప్పుడు మన హీరో దాన్ని చూస్తాడు. అలా చూసిన మన హీరో ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తాడు. దానివల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ వల్ల తను ఎంత సఫర్ అయ్యాడు, సో అమ్మాయిని వాళ్ళు ఎందుకు చంపారు, అసలు రీజన్ ఏంటి అనేది మనం మూవీలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ మూవీలో లవ్ స్టోరీ ఉంటుంది భయ్య, చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంటుంది భయ్య. ఈ మూవీలో లవ్ స్టోరీ అయితే ఎక్స్పెషల్ నాకు చాలా బాగా నచ్చింది భయ్య. ఇంకా ఈ మూవీలో హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది భయ్య, ఆ ఫైట్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. ఆ ఫైట్ నాకైతే చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా చాలా ఎక్సలెంట్గా అనిపించింది భయ్య. ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ఫ్రెండ్స్ నేనైతే ఈ మూవీని చాలా ఇంట్రెస్ట్గా చూశాను. ఎందుకంటే హీరో మనుషుల ఫేస్లను కానీ మనుషుల వాయిస్లను కానీ తను అసలు గుర్తుపట్టలేడు. సో అలాంటి ఒక వ్యక్తి సో ఈ క్రైమ్ జరిగిన ప్లేస్ గురించి కాల్ చేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాడు కదా. సో దానివల్ల తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల ఎలా ఫేస్ చేస్తాడు, అసలు మూవీ ఎలా ఉండబోతుంది అని నాకు మైండ్లో అనిపించింది ఫ్రెండ్స్. సో అదే ఇంట్రెస్ట్ కొద్దీ మూవీ చూసుకుంటూ వెళ్ళిపోయా ఫ్రెండ్స్. ఎక్కడ కూడా నాకు మూవీ బోర్ అనిపించలేదు ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. మూవీలో వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ని బిల్డ్ చేసాయి ఫ్రెండ్స్. ఎస్పెషల్లీ ఈ మూవీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఈ మూవీ క్లైమాక్స్ మాత్రం చాలా సింపుల్గా చాలా నీట్గా చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా భయ్యా అంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా మూవీని సజెస్ట్ చేస్తా భయ్యా. ఎందుకంటే మూవీ చాలా సింపుల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది భయ్యా. నాకైతే మూవీ నచ్చింది. ఎవరన్నా చూస్తా అంటే ఖచ్చితంగా చూడండి. నేనైతే ఈ మూవీని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ మూవీ మీకు నచ్చితే నచ్చచ్చు భయ్య. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు భయ్య. ఎందుకంటే ఈ మూవీలో బ్యాడ్ లాంగ్వేజ్ అడల్ట్ సీన్ లాంటివి ఏమీ లేవు భయ్య. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ మూవీలో పర్ఫామ్ చేసిన పర్ఫార్మర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీలో యాక్టింగ్ చేసిన సుహాస్, హీరోయిన్ మన హర్ష కానీ సో అందరు చాలా బాగా చేశారు భయ్య. నాకైతే అందరి యాక్టింగ్ బాగా నచ్చింది. అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు చాలా బాగా చేశారు భయ్య. సో ఈ మూవీలో ఉన్న సైడ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు భయ్య. సో ఇంకా ఈ మూవీ డైరెక్షన్ విషయానికి వచ్చినట్లయితే నాకైతే ఈ మూవీ డైరెక్షన్ నచ్చింది భయ్య. ఈ మూవీ స్క్రీన్ ప్లే కానీ ఈ మూవీ డైరెక్షన్ కానీ ఈ మూవీలో మాత్రం చాలా ఎక్సలెంట్గా వర్క్ అయ్యాయి. ఓవరాల్గా గుడ్ డైరెక్షన్ భయ్య. సో ఇంకా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది భయ్య. నాకైతే నచ్చింది. ఈ మూవీలో సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా వినడానికి బాగున్నాయి భయ్య. ఎవరన్నా వెళ్ళి చూడాలనుకుంటే చూసేయండి భయ్య, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇంతే గైస్ మన రివ్యూ. సో ఫ్రెండ్స్, మీకు కనుక నేను చెప్పే రివ్యూలు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్, ఒక కామెంటు, ఒక సబ్స్క్రైబ్, ఒక షేరు మన ఛానల్కి ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. దయచేసి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి రివ్యూస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకొని మన ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మన ఛానల్లో మూవీ రివ్యూసే కాకుండా సో స్టోరీస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అవి నా ఓన్ స్టోరీస్. ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఆ స్టోరీస్ నచ్చితే నచ్చచ్చు. సరే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా మరి. నేను సైనింగ్ ఆఫ్, మీ కామెంట్ స్టార్.